నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ గత 8 రోజులుగా కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది. వివరాలేకి వెళితే అలాగే గత 8 రోజుల్లో కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో 49,882 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశామని చెప్పి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతానికి ట్రాఫిక్ ఉల్లంఘనలు 49,000 దాదాపు 50,000 నమోదవుతూ ఉన్నాయి. ఏప్రిల్ 22వ తేదీ నుంచి గణనీయంగా తగ్గుతాయని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొత్త చట్టం అమలులోకి రానుంది కాబట్టి అప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గే అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో 46 వాహనాలు మరియు 96 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 14 వరకు ఈ యొక్క తనిఖీలు జరిపినట్లు అధికారులు తెలియజేశారు. అలాగే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించి 47 మంది ప్రవాసులను అరెస్టు చేయగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న 15 మంది అబ్బాయిలను అరెస్టు చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి అలాగే 35 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశాము. అదే సమయంలో 30 దొంగలించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అసాధారణ స్థితిలో ఉన్న 2 వ్యక్తులను అరెస్టు చేయగా ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. గత 8 రోజులలో 1853 రోడ్డు ప్రమాదాలు జరగగా 1584 రోడ్డు ప్రమాదాలు చిన్నవని చెప్పేసి 269 రోడ్డు ప్రమాదాలలో ప్రజలు గాయపడ్డారని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడించాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.